హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఉప్పల్ మెట్రో నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా వరంగల్ హైవే నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో అన్ని ఇండ్ల మధ్యలో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ, 2 ఇయర్స్ ఓల్డ్. రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 22,000 రెంట్ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్, పైన వచ్చేసి 1 BHK పోర్షన్లు 2 ఇవ్వడం జరిగింది. మంచి రెంటల్ ఇన్కమ్ తోని, బెస్ట్ కన్స్ట్రక్షన్ తోని మంచి ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన అన్నగారు నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి విషయాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాం. రవికిరణ్ గారు నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఏ లొకేషన్ లో ఉంది? ఇల్లు అమ్మడం గల కారణం ఏంటి? పూర్తి విషయాలు మీ ఎవరు సార్? ఇది యాక్చువల్గా నారపల్లి అండి, నారపల్లి మహాలక్ష్మీపురం. ఇది నారపల్లి హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ లోపల. వరంగల్ హైవే నుంచి వరంగల్ హైవేకి హాఫ్ కిలోమీటర్ లోపల ఉంటుంది. ఇటు వచ్చేసి పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇన్ఫోసిస్ దగ్గరే అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చుట్టూ ఉన్నాయి. 167 యాడ్స్ అండి. 2 ఇయర్స్ ఓల్డ్. దీని ఇల్లు డీటెయిల్స్ చెప్పండి సార్. ఇది 30x50 సైజ్ అండి. అండ్ ఇది కంప్లీట్ కన్స్ట్రక్షన్ నేను దగ్గరుండి చేయించుకున్నానండి. నేను ఉండడానికి, కానీ బిజినెస్ పరంగా నేను మూవ్ అవ్వాల్సి వస్తుంది, అందుకే అమ్మాల్సింది. బిజినెస్ పరంగా అదొకటే రీజన్. క్లియర్ గా చెప్పండి. ఇది వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ ఫేస్ 167 యాడ్స్, కింద 2 BHK, పైన 1 BHK ప్లస్ 1 BHK రెంట్ పర్పస్ లో. అండ్ ఇంకా వచ్చేసి పూర్తిగా ఇంటీరియర్స్ బాగా దగ్గర మంచిగా చేయించుకున్నానండి. చాలా ఇక బాగా నచ్చి చేయించుకున్నా, కానీ ఇక మూవ్ అవడం వల్ల నేను అమ్మాల్సి వస్తుంది. కింద పైన వచ్చింది సార్? కంప్లీట్ 3,000 SFT. కింద 1,500, పైన 1,500. కింద ఒక కార్ పార్కింగ్ ప్లస్ 2 BHK మీరు ఉంటున్నారు. అవును. ఇప్పుడు పైన 1 BHK పోర్షన్ 2 అన్నారు కదా ఫస్ట్ ఫ్లోర్ లో. దానికి రెంట్ ఎంత వస్తుంది ఒక్కొక్క దానికి? ఇది 6,000 12,000. ఒకవేళ మీది గిట ఇస్తే ఎంత సార్ రెంట్? ఇది 10,000 వస్తుంది. అంటే దాని బట్టి దీన్ని బట్టి 22,000. అంటే నేను చెప్పింది మ్యాచ్ అయింది అన్నట్టు. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఈ అద్భుతమైన ఇల్లుకు మీరు రేట్ ఎంత పోటీ చేశారు? ఇది 1,45,00,000 చెప్తున్నానండి. 1,45,00,000. అవునండి. ఓకే. ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? చూస్తున్నాను క్యాష్ పేమెంట్ బట్టి, దాన్ని బట్టి అంతే. ఓకే సార్. బ్యాంక్ లోన్ అప్రూవల్స్? అది ఆల్రెడీ నాది లోన్ ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, గవర్నమెంట్ బ్యాంక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా. లోపల కింద వచ్చేసి మనకు కార్ పార్కింగ్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఎలా ఉందో, ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాం. ఓనర్ గారు అయితే ఇల్లు గురించి పూర్తి వివరాలు మీకు అందించడం జరిగింది. ఇప్పుడు మనం వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, మనకు కారు ఈజీగా లోపలికి వచ్చే విధంగా మంచి అందమైన ర్యాంపు, మంచి గ్రానైట్తో అందంగా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా, మనకు పార్కింగ్లో ఈజీగా వాళ్ళ కారు పట్టింది, ఒక బైక్ పట్టింది, ఇంకో బైక్ కూడా ఈజీగా పడుతుంది. ఇందులో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి తాండ్రు బండలతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకోవడైతే ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్తోని, మంచి స్టీల్ రీలింగ్తో ఇవ్వడం జరిగింది. వాళ్ళు దగ్గర నుండి కట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసుకుంటే మంచి ఒక వాష్ పాయింట్ ఇచ్చారు. అందులో వాషింగ్ మిషన్ కూడా పెట్టడం జరిగింది. మెట్లకుండా ఏదైనా సామాన్ పెట్టుకునే విధంగా మంచి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని మనకు కింద పైన కలిసి మొత్తం 3,000 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఏదైతే మీరు ఈ సింహద్వారం చూస్తున్నారో, ఈ సింహద్వారం వచ్చి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని పక్కకు టైల్స్ చూస్తున్నారు కదా, మంచి అందమైన షుగర్ కేన్ టైల్స్ కూడా వాడడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా మనకు ఇనుప డోర్తో కూడా ఒక మంచి డోర్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే మీరు డోర్ చూస్తున్నారో ఇది వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోర్స్ కానీ డోర్స్ కానీ మంచి కంప్లీట్ ఇంటీరియర్ వాడబడి మంచి క్వాలిటీ గల హార్డ్వేర్ వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. చూసుకోండి, నార్త్ కూడా మంచి గల్లి ఉంటుంది. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను ఫుల్లీ ఫర్నిష్డ్. ఇందులో ఓనర్స్ ఉంటున్నారు. ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియా చూసుకోండి, మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి వైట్ టైల్స్ 2x6 టైల్స్ వాడడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. మనకు మంచి అందమైన టీవీ యూనిట్ వాళ్ళు
కబోర్డ్స్ కూడా చేయించుకోవడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో, మంచి అందంగా మనకు వాల్ పోస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నా కానీ మనకు జూమర్ లైట్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఒక పార్టీషన్ కూడా చేసుకోవడం జరిగింది. చూసుకోండి మనకు విత్ కబోర్డ్స్తోని. ఈ పార్టీషన్ అవతల మనకు డైనింగ్ ఏరియా అండ్ మనకు కిచెన్ అండ్ పూజ ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కూడా మంచి పార్టీషన్తోని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఇటు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాము. చూసుకోండి దీనికి వాడిన మంచి క్వాలిటీ గల డోర్స్, మంచి లాక్ సిస్టమ్ గల మంచి క్వాలిటీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ మనకు ఎంత విశాలంగా ఉందో. ఈజీగా వాళ్ళు 10x10 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్గా వచ్చింది. ఇంత ఫేషియస్గా రావడం గల కారణం ఏంటంటే ఇల్లు డైమెన్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. 30x50 డైమెన్షన్స్లో అద్భుతంగా ఉన్నాయి. ఇందులో మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా జరిగింది. మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ అయితే మంచి కలర్ కాంబినేషన్తో ఎక్సలెంట్ కబోర్డ్స్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే నార్మల్ డిజైన్ అయినా కానీ మంచిగా అందంగా మంచి రూప్ లైట్లతో అందంగా ఇవ్వడం జరిగింది. మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో. మంచి ఫ్లోరింగ్తోని వెస్టర్న్ కల్చర్తోని అందమైన మంచి టైల్స్ వాడడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. ఇందులో వాడిన ప్రతి ఒక్కటి క్వాలిటీగా వాడడం జరిగింది. ఎందుకంటే తన దగ్గర నుండి కట్టుకున్నాడు కాబట్టి. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. అది చూసే ముందు ఇక్కడ చూసుకోండి మనకు అక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునేదా ఒక మంచి అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియల్ ఉందో. మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన టైల్స్ వాడి ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ప్రతి ఒక్కటి చూసుకోండి మనకు ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి. అంతకు మించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి స్పేసెస్ వచ్చింది. ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్తో మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంది. ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి వాళ్ళు దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి చాలా క్వాలిటీకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, మన కామన్ బాత్రూమ్ మంచి పార్టీషన్తో చాలా బాగుంది. చూసారు కదా హాల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇందులో వాడిన ప్రతి ఒక్క కబోర్డ్స్ మాత్రం క్వాలిటీకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ పార్టీషన్ అవతల మనకు వచ్చేసి మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది. చూసుకోండి ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. మనకు 100% వాస్తు ప్రకారంగా మనకు ఒక నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకు వెస్ట్లో ఉంటుంది. ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా 100% కట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక క్రాకరీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఉంటుంది. చూసుకోండి ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 మంచి గ్లాస్ డోర్తోని ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక అందమైన మనకు పూజా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఒక ఇద్దరుండి ఈజీగా వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి క్వాలిటీ గల మంచి కబోర్డ్స్తోని అన్ని రకాల చాలా బ్రహ్మాండంగా ఉంది. మంచి కలర్ కాంబినేషన్తో వాడడం జరిగింది. ఈ డోర్ వచ్చేసి మనకు ఇది సౌత్ డోరు. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఇల్లుకు వెస్ట్కు డోర్ ఉంది, నార్త్కు ఉంది, ఈస్ట్కు ఉంది, సౌత్కు ఉంది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఎక్సలెంట్ మంచి 100% వాస్తుతోని బెస్ట్ క్వాలిటీతో అయితే మీ ముందుకైతే ఇంత మంచి ఇల్లు తీసుకొచ్చాను. మనం ఈస్ట్ డోర్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాము. ఇక్కడ కూడా చూసుకోండి మనకు సెక్యూరిటీ పరంగా ఒక మంచి డోర్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు ఒక నల్ల కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఇది 3000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇక్కడే మనకి ఇక్కడ బోర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అందంగా మనకైతే 2 BHK పోర్షన్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ 2 ఉంటాయి. ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. చూసుకోండి అద్భుతమైన మంచి విశాలమైన మంచి బాల్కనీ ఉంది. ఈజీగా 6 నుంచి 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మనకు మంచి బ్లాక్ గ్రానైట్తో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా మంచిగా మనకు జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని టప్ అండ్ వేర్ గ్లాస్తో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 1 BHK పోర్షన్ 2 ఉన్నాయి. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని వెనకాల ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ డోర్లతోని అదొక 1 BHK పోర్షన్ ఉంటుంది. లోపల 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అయినాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే ఒక 1 BHK పోర్షన్ ఇది. ఇప్పుడు మనం హాల్లోనే చూసుకోండి ఎంత విశాలంగా ఉందో హాలు. 2/4 మంచి ఆఫీస్ స్టైల్స్, అది కూడా వైట్ ఇవ్వడం వల్ల అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ పరంగా ఒక 2 పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది 1 BHK పోర్షన్. ఇటు వచ్చి మనకు కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా చూసుకోండి ఉన్న కాడికి చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోర్తో ఈజీగా ఇద్దరు ఉండి వంట చేసుకునే విధంగా ఒక చిన్న పూజ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో మంచి అందమైన టైల్స్ వాడి మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడని మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది.
ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా చూసుకోండి. వాష్ ఏరియా కూడా ఈజీగా చాలా పెద్దగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక గిన్నెలు కడుక్కున్నా కానీ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ అన్ని రకాల మంచి ఫేషియస్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 1 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంది. మంచి కిచెన్తోని, మంచి వాష్ ఏరియాతోని, మంచి హాల్తోని. ఇది వచ్చే మనకి ఇది కామన్ బాత్రూము. ఇటు వచ్చేసి ఒక బెడ్రూమ్ అని చెప్పుకున్నాం కదా, ఇది బెడ్రూమ్ చూసుకోండి. ఈజీగా ఒక దివాన్ అయితే వాళ్ళు వేసుకున్నారు. మంచి ఫేషియస్, మంచి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో, మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకోవాలని సరిపడిన సెల్ఫ్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు దీన్ని పక్కకు ఆనుకొని ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్లో కూడా ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్లో ఉన్న మీరైతే 1 BHK పోర్షన్ చూశారు కదా, ఇప్పుడు మనము నార్త్ అండ్ ఈస్ట్లో ఉన్న 1 BHK పోర్షన్ చూడబోతున్నాము. అది చూసే ముందు మనకి ఇంటికి అతి దగ్గరలో జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా రోటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి మనకు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, మనకు నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఇవే కాకుండా మన ఇంటికి అతి దగ్గరలో మంచి మల్టీప్లెక్స్ ఉంది. అదే మనకు MJR స్క్వేర్ మాల్ జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వరంగల్ హైవే అయితే కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. OR ఎగ్జిట్ నెంబర్ 9 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీతోని, మంచి అద్భుతమైన మంచి రెంటల్ ఇన్కమ్తోని మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ పోర్షన్ వచ్చి మనకు నార్త్ అండ్ ఈస్ట్ కూడా ఒక డోర్ ఉంటుంది. చూసుకోండి, మంచి బాల్కనీ కూడా ఎంత విశాలంగా ఇవ్వడం జరిగిందో, అటు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చూడబోతున్న వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని ఇంకొక 1 BHK పోర్షన్. నార్త్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అయినాను. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాల్ చూసుకోండి. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 మంచి ఆఫీస్ వైట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు అందమైన ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి వెంటిలేషన్ పరంగా ఒక 2 పెద్ద విండోలు ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇది ఒక 1 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా, చూసుకోండి బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇంట్లో 4x4 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకోవడానికి సరిపడిన సెల్ఫ్లతోని మంచి పైన ఫాల్ సీలింగ్ లైట్లతో అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ మాత్రం ఎక్కడ అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్తోనైతే క్వాలిటీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకు కామన్ బాత్రూమ్ ఉంటుంది. పైన కూడా మనకి ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక లోరు కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని, మంచి అందమైన మంచి టైల్స్తోని, మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే సరిపడిన సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, మనకు ఇటు ఈస్ట్ కూడా ఒక డోర్ ఉంటుందని. ఈస్ట్కి ఇటు డోర్ తీసినట్టయితే మనకు వాష్ పాయింట్ ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ వాళ్ళు వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు. వాష్ చేసుకునే విధంగా మంచి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు కింద వచ్చేసి మనకు విశాలమైన 2 BHK పోర్షను, వాళ్ళ ఓనర్స్ ఉంటున్నారు, ఫుల్లీ ఫర్నిష్డ్. పైన వచ్చేసి 1 BHK పోర్షన్లు 2 చూశారు కదా. ఈ టోటల్ కింద పైన కలిసి మనకు 3000 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, దీని రేట్ అయితే మీకు ఓనర్ అయితే చెప్పారు. మనొకసారి రేటు గురించి మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. మనకు అందమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి మనకు బోర్ వాటర్. చూసుకోండి, మనకు 2 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ ఎంత బాగుందో. మంచి ఫ్లోరింగ్తోని, మంచి టెర్రస్ పైన చిన్న గార్డెన్ కూడా మంచి చెట్లతో అందంగా పెట్టుకోవడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇల్లు రేట్ అయితే మీకు ముందే ఓనర్ గారు చెప్పారు, మళ్ళొకసారి చెప్తున్నాను. దీని రేట్ వచ్చేసి మనకు 1,45,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇక బ్యాంక్ లోన్ విషయానికి వస్తే మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చేసి మనకు పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మనకు ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి లొకేషన్లో అద్భుతమైన రెంటల్ ఇన్కమ్తో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే దయచేసి పైన ఓనర్ నెంబర్ ఉంటుంది, తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మాయక మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా మాతో ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువుల్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఇటువంటి ఇల్లులు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.